సంతోషం టీవీ మీ ఆనందాల హరివిల్లు. ఈ రోజు మనతో విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఎన్నికల్లో భాగంగా ఆయన బలహీనతలేంటి, నియోజకవర్గంలో ప్రజలు ఏ విధంగా ఆయనకు సహకరిస్తున్నారు అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్ నుంచి రాజకీయాలకు రావడానికి గల కారణం ఏంటి? నేను 20 years సాఫ్ట్వేర్ ఉద్యోగంలో పనిచేశాను. అదేవిధంగా గత 9 సంవత్సరాలుగా విజయనగరం జిల్లా వచ్చి విజయనగరం జిల్లాలో వ్యాపార రీత్యా సెటిల్ అయి ఉన్నాను. అయితే అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు యువతని ప్రోత్సహించే విధంగా యువతని రాజకీయాల్లోకి తీసుకొద్దామనే ఆలోచనతో మా కుటుంబం తెలుగుదేశం వైపు ఉన్నది కాబట్టి 3వ తరమైన నాకు పెద్దయిన పిలిపించి అవకాశం ఇచ్చారు. సో గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో సర్వీస్ అందిస్తున్నట్టు మా కుటుంబం తాతయ్య గారు గత 20 సంవత్సరాలుగా, అలాగే బాబాయ్ గారు కూడా గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం మా నియోజకవర్గం ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ ప్రాతినిధ్యంతో 3వ తరంగా నాకు తీసుకొచ్చి ఈరోజు తెలుగుదేశం గజపతినగరం తెలుగుదేశం పార్టీ లీడ్ చేయమని నాకు ఈ అవకాశం కల్పించారు. అయితే నేను ముఖ్యంగా చెప్పాలని అనుకున్నది ఏంటంటే, నేను రాజకీయాల్లోకి రావడం ఒక మంచి ఆలోచనతో వచ్చాను. ఎందుకంటే ఈరోజు మా తాతయ్య గారికి ఆయన కాలం చేసి దగ్గర 17 సంవత్సరాలు అయినా ఈ రోజుకి ఆయనకి గౌరవం ఉందంటే ఆయన తాలూకి ఆయన ఎంతో మందికి మంచి సాయం చేస్తున్నారు. ఆయన ఇంకా స్మరిస్తున్నారంటే ఆయన తాలూకు మంచితనం అనేది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. అలాంటి కీర్తి ఎటువంటి వ్యాపారంలో రాదు, అలాగే ఉద్యోగంలో రాదు. ఇంతమంది మనుషులు గెలిచే పని అయితే మాత్రం కేవలం ప్రజాసేవలో ఉంటుందనేది ఖచ్చితంగా భావిస్తూ ఈరోజు రాజకీయాల్లో రావడం జరిగింది. భాగంగా టికెట్ రావడం అనేది చాలా కష్టకరమైన విషయం. ఇందులో మీకు టికెట్ కేటాయించడం జరిగింది. దీన్నే మీరు సగం విజయంగా భావిస్తున్నారా? అంటే ఎప్పుడూ కూడా విజయం అనేది మనం పాజిటివ్ యాటిట్యూడ్ తో పనిచేయాలి. విజయం సాధిస్తామని పనిచేయాలి. బట్ ఎప్పటికప్పుడు మన జాగ్రత్త మనం వహిస్తూ మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. కూటమి వైపు ప్రధానికం కూడా కూటమి వైపే మొగ్గు చూపుతున్నాను ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. కానీ నాకు నేను చేయాల్సిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, తెలుగుదేశం సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ గౌరవించుకొని యువ నాయకత్వం బిల్డ్ చేసేలాగా ప్రతి గ్రామంలో కూడా యువకులు కలుపుకొని ఈరోజు నేను ముందుకెళ్తున్నాను. అయితే నా కష్టం అనేది భగవంతుడు నిర్ణయిస్తారు. ఖచ్చితంగా నా కష్టానికి ఆయన విజయం చేకూర్చే విధంగా నాకు కల్పిస్తారని భావిస్తున్నాను. మీ ప్రత్యర్థి విషయానికి వస్తే ఇప్పటికే గజపతి నగరం నియోజకవర్గం నుంచి 2 సార్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు బొత్స అప్పలనరసింహ గారు. ఆయనపై మీ ప్రణాళిక ఏంటి? ఆయన బలహీనతలను మీరు ప్రజలకు చెప్పి ఏ విధంగా విజయం సాధించాలనుకుంటున్నారు? గత 40 సంవత్సరాలుగా రాజకీయ చరిత్ర ఏదైతే ఉందో కొండపల్లి వర్సెస్ బొత్స ఫ్యామిలీ అనేది జరుగుతా ఉంది. 40 సంవత్సరాలుగా మేము కంటెస్ట్ చేసిన ప్రతిసారి కూడా బొత్స ఫ్యామిలీతోనే కంటెస్ట్ చేస్తాం. అయితే ప్రత్యర్థి బలాబలాలు అనేది ఎంత ఇంపార్టెంట్, అదే విధంగా పార్టీ తాలూకా సిద్ధాంతాలు కూడా ఇంపార్టెంట్. ఈ రోజు తెలుగు ప్రజానికం అంతా కూడా తెలుగుదేశం మీద మొగ్గు చూపుతుంది. అయితే అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి బొత్స అప్పలనరసింహ గారు ఆయనకున్న గత ఈ ప్రస్తుత 5 ఏళ్ల కాలంలో ఆయన చేసుకున్న తప్పుదాల వల్ల కొంచెం మైనస్ లో ఉన్నారని నేను భావిస్తున్నాను. అయితే ఈ రోజు మనం ఏం చేయాలి, మనం వస్తే కాలంలో మనం ఏం చేస్తాం అనేది మనం చెప్పుకుంటే ఎక్కువగా మనం మాట్లాడడానికి బాగుంటుంది. అయితే ఆయన చేసిన తప్పుదాలు ఖచ్చితంగా ఆయన మైనస్ ఫ్యాక్టర్ లో పెడితే మేము ఏం చేద్దామని ఆలోచన అనేది పాజిటివ్ ఫ్యాక్టర్ లో ఉంటుందని ఖచ్చితంగా నేను భావిస్తున్నాను. ఈ ఎన్నికల్లో చూసుకుంటే యువత అనేది ఓటింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది. యువత ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అయితే యువతను ఆకట్టుకుంటూ మీకు సహకరించే విధంగా ఏ విధంగా చేసుకోబోతున్నారు? యువతను ఏ విధంగా ఆకట్టుకోగలుగుతున్నారు? యువతని ఆకట్టుకోవడం కన్నా ఈరోజు యువతకి రాజకీయంగా పెరుమార్పు కల్పించాల్సిన అవసరం అనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మీరు గత 40 సంవత్సరాలుగా చూసుకుంటే ప్రతి చదువుకున్న వాళ్ళు వలస వెళ్ళిపోతున్నారు, చదువు లేని వాళ్ళు వలస వెళ్ళిపోతున్నారు. ఈరోజు చూసుకుంటే ప్రతి విద్యార్థి ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా
వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి పని చేసుకుంటున్నారు తప్పించి సొంత రాష్ట్రంలో పని కల్పించే విధంగా ఈ ప్రస్తుత ప్రభుత్వం చేయలేకపోతుంది. మీరు చూసుకుంటే కేవలం తల్లిదండ్రులు ఉన్నారని చెప్పి ఈ గ్రామాలకి సొంత గ్రామాలకు రావాల్సిన అవసరం ఉందని తప్పించి అదే విధంగా ఇప్పుడు ఈ యువత పొద్దున్న 40 years 50 years క్రాస్ అయితే మరి ఈ ఊర్లోకి వచ్చే నీరు కూడా లేకుండా పరిస్థితి ఈరోజు పూర్తిగా చదువుకున్న వాళ్ళందరూ కూడా వలస అయిపోతున్నారు. అది నిర్మూలన చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో యువతకి భవిష్యత్తు ఉండే విధంగా అంటే అది ఉద్యోగపరమైన అవ్వచ్చు, వ్యాపార రీత్యా అవ్వచ్చు. ఈరోజు రెండు ఫ్యాక్టర్స్ లో కూడా యువత ఇక్కడ ఉండడానికి ఇష్టపడట్లేదు. సో ఖచ్చితంగా యువత చైతన్యవంతమై ఈరోజు ఆదాయం పెంచే విధంగా పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీకి మనం మొక్కు చూపాలని, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు పెరిగే విధంగా మనం రాష్ట్రం పరిపాలన ఉండాలనేది వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. యువత అంతా కూడా మీరు దయచేసి చెప్తున్నాను, మనం ఒక ఛాన్స్ ఇచ్చే ఈ రోజు రాష్ట్రానికి వెనక్కి వెళ్ళిపోయాం. ఇంకో ఛాన్స్ ఇస్తే మనం ఖచ్చితంగా యువతులందరూ కూడా బయటకు వెళ్ళిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఖచ్చితంగా చెప్తూ ఈ రోజు తెలుగుదేశానికి మొగ్గు చూపే విధంగా నేను కన్విన్స్ చేసుకుంటున్నాను యువత అంతా కూడా. నేను ప్రతి గ్రామాల్లో వెళ్ళినప్పుడు కూడా యువతకి ముఖ్యంగా చెప్పేది ఇదే. కనుక యువత నాకు బలపరుస్తారని పూర్తి స్థాయిలో నేను భావిస్తున్నాను. నియోజకవర్గంలో టికెట్ ఆశించిన కేవీ నాయుడు గారు కావచ్చు, శ్రీరామకృష్ణ గారు కావచ్చు, మీతో కలిసి మీ విజయానికి సహకరిస్తారని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు ఖచ్చితంగా నాకు కలిసి వస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం అనేది ఒక కుటుంబంలో చిన్న చిన్న వైసీఎంలు ఉన్న చివరికి గమ్యం వైపు వెళ్ళినప్పుడు మాత్రం కలిసి వస్తారని పూర్తి స్థాయిలో భావిస్తున్నాను. అయితే ఇప్పుడున్న ఏదైతే ఉందో వాళ్ళు కలుపుకెళ్ళే ప్రయత్నం కూడా నేను పూర్తి స్థాయిలో సహకారం చేస్తానని కూడా ఈ వేదికగా చెప్తున్నాను. మేనిఫెస్టో కాకుండా నియోజకవర్గంలో మీకు ఏమైనా మేనిఫెస్టో ఉందా? నేను తిరుగుతున్న ఈ 40 days లో నాకు కనిపించిన ప్రతి గ్రామాలు తిరుగుతున్నప్పుడు కూడా గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, దాన్ని మనం ఎలాగా చేర్చవచ్చు అనే దాని మీద ఒక ప్రణాళిక చేసుకుంటున్నాను. అయితే ఆ ప్రణాళిక అనేది అంటే టైం ఫ్యాక్టర్, అంటే మనం ఎంత వ్యవధి కాలంలో ఒక విజన్ లాగా ఒక 10 years ఉన్నాం ఈ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అని ఆలోచన చేస్తున్నాను. సో ఇట్ కుడ్ బి అ డెవలప్మెంట్ ఆన్ ది వాటర్ సైడ్, అంటే డ్రింకింగ్ వాటర్ కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే రోడ్స్ అండ్ బేసిక్ కమ్యూనిటీస్ కానీ. అట్ ద సేమ్ టైం నాకు బాగా కనిపించేది ఏంటంటే ఇండస్ట్రియల్ గ్రోత్ ఈ కాన్స్టిట్యున్సీలో ఉండాలి. ఇండస్ట్రియల్ అంటే ఇట్ కుడ్ బి అగ్రో బేస్డ్ కానీ, మ్యానుఫ్యాక్చర్ బేస్డ్ కానీ, ఎనీ ఇండస్ట్రీ విచ్ కుడ్ గివ్ సమ్ ఎంప్లాయ్మెంట్ టు ది లోకల్ యూత్. ఆ ప్రాతినిధ్యంతో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఆ 20 లక్షల ఉద్యోగాల్లో గజపతినగరంకి ప్రైమ్ ఫ్యాక్టరీగా తీసుకొచ్చే పని మీరు పూర్తి స్థాయిలో సహకారం చేస్తానని అనుకుంటున్నాను. కూటమిలో భాగంగా జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలు ఏ విధంగా భాగస్వామ్యం చేసుకుంటూ పోతున్నారు మీరు? జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలయిక రాష్ట్రానికి అవసరం. యావత్ రాష్ట్రం ఈరోజు ఈ ప్రస్తుత పాలన దించే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్న ఆలోచనతో రాజకీయ త్యాగాలు చేసుకుని 3 పార్టీలు కలిశాయి. 3 పార్టీలు వాళ్ళ తాలూకు పొజిషన్స్ ని సాక్రిఫైస్ చేసుకొని పూర్తిగా కూటమిగా ఏర్పడి ఈరోజు పనిచేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు. ఈరోజు మీరు చూస్తే జన సైనికులు ప్రతి గ్రామాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఇచ్చిన డైరెక్షన్ ఏర్పాటుగా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, తెలుగుదేశం అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో మీరు సపోర్ట్ చేయాలని చెప్పారు. అదే నాకు గ్రౌండ్ లో కనిపిస్తుంది. ప్రతి జన సైనికుడు, వీరమహిళలు కూడా నాకు ఏ మీటింగ్ పిలిచినా పిలవకపోయినా వాళ్ళంతా పాటు వచ్చేస్తున్నారు. అదే విధంగా బీజేపీ నాయకులు కూడా మేము చిన్న వాట్సాప్ పెడితే చాలు మొత్తం యావత్తు వాళ్ళ టీం, ఆ మండలం టీం అంతా కోఆర్డినేట్ చేసుకుని మా మీటింగ్ ఎక్కడుంటే అక్కడికి, ర్యాలీ అయితే ర్యాలీ, మీటింగ్ అయితే మీటింగ్, ఎటువంటి యాక్టివిటీస్ లో కూడా వాళ్ళు ఈరోజు రావడం జరిగింది. అదే విధంగా మేము కూడా వాళ్ళు గౌరవించుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన స్థానం కల్పిస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే మేము చేస్తాం. చివరిగా గజపతినగరం నియోజకవర్గ ప్రజలకు మీరు చెప్పే మాట ఏంటి? గజపతినగరం నియోజకవర్గం చాలా అండర్ డెవలప్డ్ ఏరియా. ఎందుకంటే నేను చూస్తున్నప్పుడు బేసిక్ ఫెసిలిటీస్ అనేవి కూడా మనం మిస్ అవుతున్నాం. అయితే మీరు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కువ శాతం డెవలప్మెంట్ అయింది గజపతినగరంలోనే. ప్రతి విలేజ్ లో నేను వెళ్తున్నప్పుడు కూడా రోడ్స్, వాటర్ ఇష్యూస్ కూడా చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా
నేను ఇచ్చే మాట ఏంటంటే ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉంటూ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని కొనసాగిస్తూ పెరుగుతున్న నియోజకవర్గానికి ఏది అవసరమో పరిగణన చేసుకుని పనిచేయడానికి పూర్తిగా నేను ప్రణాళిక చేసి మీతో పాటు ట్రావెల్ చేస్తూ ప్రజాసేవలో ఉందామని ఆలోచిస్తూ ఈరోజు మొదటి అడుగుగా రాజకీయంలోకి వచ్చాను. మీరందరూ నాకు పూర్తి సహకారం కల్పించి నాకు ఒక అవకాశం ఇచ్చి నా తాలూకా పనితీరును మీరు గమనించి నేను బాగా పనిచేస్తే ఇంకొకసారి నాకు అవకాశం ఇవ్వండి, కానీ ఈసారి మాత్రం ఒక అవకాశం నాకు కల్పించి మా కుటుంబం మీ తోడే మీకు గత 40 సంవత్సరంగా ఏ రకంగా అయితే సర్వీస్ చేశారో అదే ప్రాతినిధ్యంగా నేను మలుచుకొని పూర్తి స్థాయిలో మీకు సహకారం చేసి పనిచేస్తానని విజ్ఞప్తి చేస్తున్నాను. చూశారు కదా, గజపతి నగరం నియోజకవర్గ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ గారు జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలను అలాగే నాయకులను కలుపుకుంటూ పోతానని, అదే విధంగా ఎన్నికల సమరంలో అర్జునునిలా ముందుకు వెళ్తానని తెలియజేస్తున్నారు.